जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 4వ స్కందం 6వ అధ్యాయం 49వ శ్లోకం పదపాఠం చూద్దాం. భవాన్ తు పుంసః పరమస్య మాయయా దురంతయా అస్పృష్ట మతిః సమస్తదృక్ తయా హత ఆత్మసు అనుకర్మచేతసు అనుగ్రహం కర్తుం ఇహ అర్హసి ప్రభో. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతః స్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. అనుకర్మచేతసు. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతసు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతసు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతసు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతసు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతసు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిః సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతః అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో.
అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. ప్రతిపదార్థములు. భవాన్ నీవు, తు కానీ, పుంసః మానవుని, పరమస్య భగవానుని, మాయయా మాయచే, దురంతయ మహాశక్తి కలిగిన, అస్పృష్ట ప్రభావితుడవు కావు. మతిః బుద్ధి, సమస్త దృక్ సర్వజ్ఞుడవు. తయా అదే మాయచే, హత ఆత్మసు మోహితులైన వారు, అనుకర్మచేతస్సు కామ్యకర్మరతమైన చిత్తము గలవారు, అనుగ్రహం కరుణ కర్తుం చూపవలెను, ఇహ ఈ విషయమున, అర్హసి కోరుదును ప్రభో హే ప్రభు. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. హే ప్రభు, భగవానుని ప్రబలమగు మాయా ప్రభావముచే నీవెన్నడను మోహితుడవు కావు. కనుకనే సర్వజ్ఞుడవగు నీవు ఆ మాయచే మోహితులై కామ్యకర్మరతులయ్యడి వారి ఎడ కరుణా కటాక్షములను చూపవలెను. భాష్యం. వైష్ణవుడైన వాడెవ్వడును మాయా ప్రభావముచే మోహితుడు కాబోడు. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు అతడు సదా నెలకొని ఎండుటయే దీనికి కారణం. ఈ విషయమునే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 14 యందు ఇట్లు పలికెను. దైవీ హీషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాత్మకమగున దైవీ మాయ దాటశక్యము కానిది, కానీ నాకు శరణు చొచ్చిన వారలు దానిని సులభముగా దాటగలుగుతారు. కనుక వైష్ణవుడు ఆ మాయచే మోహితులు అయిన వారి ఎడ కోపము చెందుటకు బదులు వారికి రక్షణము కల్పించవలెను. ఏలైనా వైష్ణవుని కరుణ లేనిదే వారు మాయాబంధము నుండి బయటపడు మార్గమే లేదు. అనగా మాయచే గర్హింపబడిన వారు భక్తుల కరుణచే రక్షింపబడుతారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవులందరకు నా గౌరవపూర్వక వందనములు. కల్పవృక్షముల వంటి ఆ మహాత్ములు ఎల్లరి కోరికలను పూర్ణము కావింతురు. పతితులకు బద్ధజీవుల ఎడవారు పూర్ణ కరుణను కలిగి ఉందురు. మాయా ప్రభావమునందున్నవారు కామ్యకర్మల ఎడ అనురక్తులు అగుదురు. కానీ వైష్ణవ ప్రచారకుడు వారి హృదయములను దేవదేవుడకు శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షింపజేయును. కృపాసింధు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మచేతస్సు అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. బ్రహ్మదేవుడు శివుని సంతుష్టి పరచడం కోసం ఆయనను కీర్తిస్తూ ఉన్నాడు.
ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే, హే ప్రభు, భగవానుని ప్రబలమగు మాయా ప్రభావముచే, ప్రబలమగు అంటే అత్యంత బలమైనటువంటిది అనమాట. అంటే ప్రకృష్టి రూపేణ, అంటే చాలా ఎక్కువగా అని అర్థం వస్తుందన్నమాట. మాయా ప్రభావముచే నీవెన్నడునో మోహితుడవు కావు. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు బ్రహ్మదేవుడు? శివుని ఉద్దేశించి. కనుకనే సర్వజ్ఞుడవకు నీవు, అంటే సకలము తెలిసినటువంటి నీవు ఆ మాయచే మోహితులై కామ్యకర్మరతులయ్యేడి వారి పట్ల కరుణా కటాక్షములను చూపవలెను. భగవద్గీత. సాధారణంగా ఈ ప్రపంచంలో మనం ఉన్నాము అంటేనే మనం మాయామోహితులైనటువంటి వాళ్ళం. మాయామోహితులై ఉన్న కారణం చేతనే మనం అందరం కూడా కామ్యకర్మరతులమై ఉన్నాము. కామ్యకర్మరతులు అంటే ఏమిటి అర్థం? వేటిని కామ్యములు అని చెప్పంటారు? కామ్యములు అంటే వ్యక్తి తన స్వీయ ఆనందము కోసం, అంటే భగవత్ సంబంధం లేకుండా తన యొక్క స్వీయ ఇంద్రియ భోగార్థం నిర్వహించేటువంటి కార్యాలను ఏమంటారంటే కామ్యములు అని చెప్పంటారు. ఎందుకని ఆ విధమైనటువంటి కామ్య కర్మలలో రతులై ఉంటారు అంటే, ఆసక్తి కలిగి ఉంటారట అంటే మాయచే మోహితులై అని చెప్పన్నారు. భగవంతుని యొక్క మాయచే మోహితులై. మరి మాయ అంటే అర్థం ఏమిటి? మీయతే ఇతి మాయ అని చెప్పన్నారు. మీయతే ఇతి మాయ అంటే ఏదైతే కృష్ణ సంబంధం లేకుండా చాలా విశేషమైనదిగా కనిపిస్తుందో అలా కనిపించే ప్రతిదీ కూడా మాయా అని చెప్పబడింది. మనకి చతుశ్లోకి భాగవతం ఉంది. భగవంతుడు బ్రహ్మదేవునికి 4 శ్లోకాలలో భాగవతాన్ని ఉపదేశిస్తాడనమాట. అందులో ఒక చక్కటి శ్లోకం ఉంటుందన్నమాట. భగవంతుడు బ్రహ్మదేవునితో ఏమంటాడంటే, ఓ బ్రహ్మదేవా, ఏదైతే ఈ సృష్టిలో నాకు సంబంధం లేకుండా వాస్తవముగా కనిపిస్తుందో, అంటే వాస్తవముగా కనిపిస్తూ నాకు సంబంధం లేనిది ఏదైనా సరే మాయా అని నువ్వు గ్రహించాలి అని చెప్పి అన్నాడు. ఇది మాయకు స్వయంగా భగవంతుడు ఇచ్చినటువంటి నిర్వచనం చతుశ్లోకి భాగవతంలో. ఎక్కడుంది చతుశ్లోకి భాగవతం? అది ఆ శ్లోకాల్లో మనకు చతుశ్లోకి భాగవతం ఉంటుంది. అందులో ఉన్న శ్లోకం చదవగలరా ఈ సందర్భంగా? నేను చెప్పిన శ్లోకం దాని యొక్క అనువాదం కూడా చదవండి. అపయుక్తముగా ప్రతీతమగునది ఏది కలదో అది నాయందు వాస్తవికతను కలిగి ఉందనిచో అట్టి దానిని నా మాయగా నెరుగుము. అది అంధకారమున గోచరించు ప్రతిబింబము వంటిది. అది సో కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. కాబట్టి ఏదైనా సరే భగవంతునికి సంబంధం లేకుండా వాస్తవంగా మనకు అనిపిస్తుందో అది మాయ అని మనం అర్థం చేసుకోవాలి. మరి మనందరం కూడా ఈ మాయచే మోహితులమై ఉన్నాం. ఇక్కడ మాయ చేత మోహితులమై ఉన్నాం. ఎందుకంటే ఏ జీవులైతే అంటే ఏదో ఒక దాని చేత మనం ఎప్పుడు కూడా ప్రభావితమై ఉండాలి. అది భగవంతుని యొక్క బాహ్య శక్తి కావచ్చు, లేదా అంతరంగ శక్తి కావచ్చు. అంటే మాయ చేత ప్రభావితం కాకుండా మనం ఉండలేం. కానీ దేని చేత ప్రభావితమై ఉండాలి మనం అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి చేత ప్రభావితమై ఉండాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత అని చెప్పున్నారు. అంటే ఏదో ఒక దానిని జీవుడు ఆశ్రయించి ఉండాల్సిందే. కానీ భగవంతుని దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటే వారిని ఏమంటారు? మహాత్ములు అని చెప్పంటారు. మనం చూసాం గొప్ప గొప్ప ఆచార్యులు, మహా గొప్ప భక్తులు లేదా గోస్వాములు, వీళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ కూడా దేనిలో నిమగ్నమై ఉండేవారంటే దైవీం ప్రకృతి ఆశ్రిత. దైవీం ప్రకృతి అంటే ఎప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి చైతన్యంలోనే ఉండేవారు. కానీ ఎవరైతే అంటే ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉంటారు.
వారు ఎప్పుడు కృష్ణుని మర్చిపోరు. కానీ కృష్ణుడిని మర్చిపోయేవారు ఎవరైతే ఉన్నారో, అంటే సాధారణంగా సాధకులు కావచ్చు, లేదా సాధారణమైనటువంటి జనులు కావచ్చు, ఎవరైతే కృష్ణుడిని మర్చిపోయేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ భౌతిక ప్రకృతి యొక్క ఆశ్రయంలో ఉంచబడతారు అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని ఆశ్రయించి ఉన్నాం? మనం మాయను ఆశ్రయించి ఉన్నాం. ఏ మాయను ఆశ్రయించి ఉన్నాం? భౌతిక ప్రకృతి, భౌతికమైనటువంటి మాయని ఆశ్రయించి ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక దాన్ని ఆశ్రయించి ఉండాలి. మహాత్ములైనటువంటి వాళ్ళు దైవీం ప్రకృతిని ఆశ్రయించి ఉన్నారు, మనం భౌతిక ప్రకృతిని ఆశ్రయించి ఉన్నాం. అది తప్పనిసరి అన్నమాట జీవునికి. కనుక ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, భగవానుని ప్రబలమైనటువంటి మాయా ప్రభావం చే నీవెప్పుడు కూడా మోహితుడవు కావు. అంటే ఏ మాయ చేత నువ్వు ప్రభావితుడవు కావు, ఏ మాయ చేత నువ్వు మోహితుడవు కావు? ఈ భౌతిక ప్రపంచంలో సకల జీవులు ఏ భౌతిక ప్రకృతి చేత మోహితులై ఉన్నారో నువ్వు దాని చేత నువ్వు మోహితుడవు కావు. అందుకే ఎందుకని నువ్వు మోహితుడవు కావు? ఎందుకని నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి, నీకు అంతా తెలుసు కాబట్టి. ఆ మాయచే మోహితులై కాబట్టి నీకు అంతా తెలుసు కాబట్టి నువ్వేం చేయాలని చెప్పి అంటున్నారు, ఆ మాయ చేత మోహితులై కామ్యకర్మరతులయ్యేవారు. అంటే ఎవరైతే భగవంతునికి అన్యముగా ఉన్నది వాస్తవము, అంటే భగవత్ సంబంధం లేని దాన్ని వాస్తవముగా పరిగణిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆ విధముగా భగవత్ సంబంధం లేని దాన్ని వాస్తవముగా పరిగణిస్తూ అందులో తగులుకొని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కరుణా కటాక్షాలు నువ్వు చూపించాలి అని చెప్పి అన్నారు. ఎందుకనంటే మరి స్వయంగా భగవంతుడే ఆ విధంగా కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు. ఏ విధంగా చూపిస్తున్నాడు? తనను మర్చిపోయినటువంటి జీవుల పట్ల భగవంతుడు ఏ విధంగా కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు? ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా. మొట్టమొదటి విషయం అంటే ఒక పిల్లవాడు తండ్రి కారులో వెళుతూ ఉంటాడు, తండ్రి పక్కన కూర్చొని ఉంటాడు పిల్లవాడు ఏమంటాడంటే నేను కూడా నడుపుతాను అంటాడు. నేను కూడా కార్ డ్రైవ్ చేస్తాను. అంటే ఇది ఎలాంటిదంటే నేను కూడా అంటే కార్ డ్రైవ్ చేస్తే అతను ఏమనుకుంటాడు, తండ్రికి చాలా ఆనందం లభిస్తుంది కార్ డ్రైవింగ్ చేయడంలో, కాబట్టి నేను కూడా కార్ డ్రైవింగ్ చేస్తే నాకు కూడా ఆనందం లభిస్తుంది, కాబట్టి ఆ ఆనందాన్ని నేను కూడా అనుభవించాలి. కాబట్టి జీవుడు కూడా ఏమిటంటే నేను కూడా భగవంతుని అవుతాను అంటాడు. ఎందుకంటే అతను ఏమనుకుంటున్నాడు, భగవంతుడిగా ఉంటే మనం చాలా ఆనందంగా ఉండొచ్చు. మరి ఏ విధంగా అయితే ఈ విధంగా మారాన్ చేసేటువంటి పిల్లవాడికి తండ్రి ఏం చేస్తాడు, నువ్వు ఈ కారు నువ్వు నడపలేవు, నీకోసం నేను వేరే కారు ఇస్తాను. ఏం కారు అది? ఒక బొమ్మ కారు అనమాట. అది కూడా ఏమిటి? పెడలింగ్ కారు అనమాట, తొక్కాల్సిన కారు. సైకిల్ తొక్కినట్టుగా దాని మీద కూర్చొని తొక్కాలి, బొమ్మ కారు. ఆ విధమైనటువంటి కారు ఇస్తాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు వీడు మాయామోహితుడై ఉన్నాడు, అంటే వీడు అజ్ఞానంలో ఉన్నాడు, వీడికి ఏది సరైనది కాదనేది అర్థం కాదు. అందుచేత ఏం చేయాలి, వీడిని కొంచెం వీడికి ఉపశమనం కలిగించడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. అంతే కదా, తండ్రి ఎందుకు ఇస్తాడు పిల్లవాడికి? ఈ బొమ్మలు ఇవన్నీ ఎందుకు ఇస్తారు? తల్లిదండ్రులు ఇవ్వకుండా ఉండొచ్చు కదా బొమ్మలు, ఎందుకు ఇవన్నీ అసత్యం, ఇదంతా కూడా ఊరికే వాడు అలా ఏడుస్తూ ఉంటాడు, వీడికి మనం ఎంకరేజ్ చేయకూడదని చెప్పి పూర్తిగా అసలు బొమ్మలు ఇవ్వకుండా ఉండొచ్చు కదా. బొమ్మలు ఇవ్వకుండా ఉండొచ్చా లేదా? కానీ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాడికి అర్థమవుతుందంటే ప్రస్తుతం ఉన్న స్థితిలో వీడు వాస్తవాన్ని గ్రహించలేడు కాబట్టి, వీడికి చెప్పినా అర్థం కాదు కాబట్టి, వీడికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి ఏదో ఒక వస్తువుని ఇవ్వాలి, అందుకోసం బొమ్మ ఇస్తాం. అంతేగాని బొమ్మలు ఇచ్చారంటే దాని అర్థం తల్లిదండ్రులకు కూడా బుద్ధి లేదని కాదు. అలా ఎవరైనా తల్లిదండ్రులను నిందిస్తారా? వీడంటే పిల్లవాడు, వీడికి బుద్ధి లేదు, వీడు అర్భకుడు, వీడికంటే బుద్ధి లేదు, వాడు అవి అడుగుతాడు, అడిగిందల్లా తల్లిదండ్రులు ఇస్తారా అని తల్లిదండ్రులను ఎవరు దూషించరు, తప్పు పట్టరు. ఎందుకంటే అందరికీ తెలుసు వీడు ఉన్నటువంటి స్థితిలో వీడు బాలుడు కాబట్టి, వీడికి ప్రస్తుతం బుర్ర పనిచేయదు కాబట్టి, వీడికి ఏం చేయాలి ఇప్పుడు? వీడికి ఉపశమనం కలిగించడానికి, వీడి తన యొక్క అస్తిత్వాన్ని కొనసాగించడానికి, వీడి ఉనికిలో ఉండడం కోసం వీడికి ఏదో ఒకటి ఇవ్వాలి. అలాగే పరమ తండ్రి అయినటువంటి భగవంతుడు కూడా ఈ బద్ధజీవులైనటువంటి మన కోసం ఏం చేస్తాడో ఒక భౌతిక సృష్టిని తయారు చేశాడనమాట, భౌతిక ప్రపంచాన్ని తయారు చేశాడు. ఎందుకోసం? ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈశ్వరులు కాలేరు జీవులు ఎవరు కూడా.
కానీ జీవుల్లో ఈశ్వర భావం ఉంది. దాన్ని సంతృప్తిపరచడం కోసమే భగవంతుడు ఏం చేశాడు, ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి నువ్వు ఇక్కడ ఈశ్వరుడువు కావాలంటే. అక్కడ నువ్వు ఈశ్వరుడు కాలేవు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజిర్ గోవింద సర్వకారణ కారణం. అక్కడ నువ్వు ఈశ్వరుడు కాలేవు. నువ్వు ఈశ్వరుడు కావాలనే కోరిక ఉంది కాబట్టి నీకోసం ఇదిగో ఇస్తున్నాను, తీసుకో అని ఈ భౌతిక సృష్టిని చేసి ఇచ్చాడు. మరి ఇది ఏమిటిది? భగవంతుని యొక్క కరుణా కటాక్షమా కదా? జీవులపై కరుణా కటాక్షమే కదా. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో జీవి బ్రహ్మదేవుడు అవ్వచ్చు. బ్రహ్మదేవుడు అంటే దాదాపుగా సృష్టికర్త, అదే కదా మనకి చూస్తాం. నారదుడు వచ్చి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు కదా, ఓ తండ్రి నీవే సృష్టికర్తగా మాకు అనిపిస్తున్నావు అంటాడు. నారదుడికి తెలుసు, కానీ అంటాడు నువ్వే సృష్టికర్తగా అనిపిస్తున్నావు అంటే బ్రహ్మదేవుడు ఏమంటాడు, నాయనా నేను కాదు, వాస్తవంగా అసలైనటువంటి సృష్టికర్త వేరే ఉన్నారు నాయన అని చెప్పి అంటాడు. కాబట్టి బ్రహ్మదేవుడు గౌణ సృష్టికర్త అనమాట. కాబట్టి కావాలంటే కృష్ణుడు ఆ హోదాను కూడా ఇస్తున్నాడు. నువ్వు కూడా సృష్టికర్తగా పిలువపడవచ్చు అందరి చేత, అందరూ నిన్ను కీర్తిస్తారు సృష్టికర్త అని. కావాలంటే నీకు ఇస్తాను, తీసుకో అని చెప్పి భగవంతుడు ఏం చేస్తున్నాడు, బ్రహ్మదేవుడికి అత్యంత పుణ్యప్రదమైనటువంటి జీవి ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడికి బ్రహ్మ పదవిని ఇస్తున్నాడు అనమాట. బ్రహ్మ పదవి ఇచ్చి, అంటే వాస్తవమైన సృష్టి కాదు ఇది, ఇది గౌణ సృష్టి. అయినా గౌణ సృష్టిని నిర్వహించాలంటే 4 తలకాయలు ఉండాలి, ఒక తలకాయ సరిపోదు. మళ్ళీ 4 తలకాయలు ఉన్నా కూడా బ్రహ్మకి ఈ గౌణ సృష్టి ఒక్కోసారి విపరీతమైన తలకాయ కూడా తెప్పిస్తుంటుంది. అప్పుడు మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ భగవంతుడు కల్పించుకోవాల్సిందే. చూడండి, అంటే జీవులు ఆడేటువంటి ఈ ఆటలో ఒక్కోసారి గొడవలు వస్తుంటాయి అనమాట. అప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాం కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆటే అది ఒక అబద్ధం, ముందు ఆటే అబద్ధం అది, కానీ ఆటలో గొడవలు వస్తుంటాయి. అప్పుడు మళ్ళీ ఎవరు రావాల్సి ఉంటుంది? మళ్ళీ తల్లిదండ్రులు కల్పించుకోవాల్సి వస్తుంది. అలాగే భగవంతుడు ఈ సృష్టిని చేసి దేవతలు వీళ్ళందరూ ఆడుకుంటారన్నమాట సరదాగా. ఇక్కడ నువ్వు ఇంద్రుడివి, నేను అసురుణ్ణి, నువ్వు అది ఇది అని చెప్పి ఆడుకుంటూ ఉంటారు. కానీ అందులో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ గొడవలు వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడే స్వయంగా వస్తాడు. ఎలాంటిదంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, తండ్రి ఏం చేస్తాడు, పిల్లవాడికి ఒక తొక్కుకునేటువంటి కారు ఒకటి ఇస్తాడు. అదేమవుతుంది, ఆ తొక్కుకునే కారు ఏదో పట్టేస్తుంది, అందులో ఏదో గుడ్డముక్క పట్టేసో లేకపోతే తాళ్ళు చుట్టుకుపోయో అది తిరగదనమాట, బాగా కష్టంగా ఉంటుందన్నమాట. లేకపోతే ఏదో ఒక రాయి అడ్డుపడిపోతుంటుంది ఆ బొమ్మ ఎదరికెళ్ళకుండా. అప్పుడు మళ్ళీ పిల్లవాడు ఏం చేస్తాడు, నానా 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 అని పిలుస్తాడు, అంతే కదా. అప్పుడు తండ్రి వచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ అది బొమ్మ కారు అయినప్పటికీ, అంతేగాని తండ్రి చెయ్యి వెదవా, టైం వేస్ట్ అంతా కూడా నువ్వు, అది అంతా కూడా నువ్వు ఇది ఒక కారు కాదు ఏం కాదు, మళ్ళీ నీ గురించి నేను మళ్ళీ రావాలా అని అంటాడా? అనడు. ఎందుకని అన్నాడు? ఎందుకంటే వీడికి ఉన్న పరిస్థితుల్లో వాడికి అర్థం కాదు. వీడున్న పరిస్థితుల్లో వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి వచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ తాత్కాలికంగా అవన్నీ కూడా మళ్ళీ సర్దుబాటు చేసి మళ్ళీ వెళ్తాడు. ఎందుకని? మళ్ళీ వీళ్ళ ఆట కొనసాగడం కోసం. చూడండి, అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడు, ఇదంతా ఆట అని తెలుసు, అయినా సరే ఈ ఆటలో ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తాడు, అంతా సరిచేసి మళ్ళీ మీ ఆట మీరు ఆడుకోండి అని చెప్పంటాడు. మళ్ళీ మామూలు ఎప్పటికప్పుడు. ఆయన భగవంతుడు ఎన్నిసార్లు అవతరించాల్సి వస్తుంది చెప్పండి, అసలు ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి మనం. భగవంతుని యొక్క పురుషావతారాలు ఉన్నాయి ప్రాథమికంగా, అలాగే భగవంతుని యొక్క గుణావతారాలు ఉన్నాయి, భగవంతుని యొక్క యుగావతారాలు ఉన్నాయి, భగవంతుని యొక్క లీలావతారాలు ఉన్నాయి, భగవంతుని యొక్క మన్వంతర అవతారాలు ఉన్నాయి, భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారాలు ఉన్నాయి, అలాగే భగవంతుని యొక్క అర్చావతారం ఉంది. చూడండి, అవతారం అంటే దిగి రావడం అంటే ఈ రకంగా చూస్తే అసలు ఎన్నిసార్లు ఆయన దిగి వస్తున్నాడు చూడండి. బ్రహ్మదేవుని యొక్క పగటి సమయంలో 14 మంది మనువులు ఉన్నారు కదా, మరి ప్రతి మన్వంతరంలో ఆయన దిగి వస్తున్నాడంటే 14 సార్లు వస్తున్నాడు అక్కడికి. అది కాకుండా యుగావతారాలు ఉన్నాయి మళ్ళీ. ఒక మన్వంతరం అంటే ఎన్ని? 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాలు. మళ్ళీ 71 × 4 ఎంత అవుతుంది? 7 4 28 అనుకోండి, దగ్గర దగ్గర 30. చూడండి, అంటే ఒక మహాయుగానికి 4 సార్లు వస్తున్నాడు ఆయన. అలా 71 సార్లు ఎంత అవుతుంది? ఎంత? 292. 292 మళ్ళీ 14 మన్వంతర అవతారాలు. అక్కడ ఒక 300 పైన అయిపోయింది కదా అక్కడికి. ఇవి కాకుండా లీలా అవతారాలు, ఇవి కాకుండా శక్తి ఆవేశ అవతారాలు. అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి సమయంలో దగ్గర ఆయన ఎలా లేదన్నా సరే ఒక 350 సార్లు వస్తున్నాడు.
అర్థమైంది కదా. బ్రహ్మదేవునికి ఒక పగటి సమయంలో దగ్గర దగ్గర 350 సార్లు ఆయన రావాల్సి వస్తుంది అనమాట. మరి ఇది చిన్నపిల్లడు ఆట కాకపోతే ఏమిటి చెప్పండి. అవునా కదా. పిల్లలు ఆడుకుంటూ ఉంటే పెద్దలు చూసుకుంటూ ఉండాలి, పిల్లలు ఏం ఆట ఆడుతున్నారు ఏమిటి, వాళ్ళకి ఏమైనా అవుతుందా ఏమిటని చూడండి, చూసుకుంటూ ఉండాలా లేదా, వదిలేరు కదా అక్కడ. ఆటని తెలిసినా సరే ఈ ఆటలో మళ్ళీ ఇబ్బందులు తగిలితే వాళ్ళు ఏమైనా కింద పడిపోయి పళ్ళు మూతి పళ్ళు రాలగొట్టుకుంటే, మోకాలు చెప్పులు పగలగొట్టుకుంటే మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళలో మధ్య వాళ్ళు గొడవలు వస్తే మళ్ళీ చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఆటని తెలిసినప్పటికీ కూడా. అలాగే భగవంతుడు కూడా ఆయన చూడండి ఇక్కడ ఏమిటి, ఆయన కరుణా కటాక్షములు చూపాలి. అంటే భగవంతుడు ఎంత కరుణ కలిగి ఉన్నాడు. అసలు ఆ భగవంతుడి కరుణ గురించి మనం చర్చించాలంటే అసలు అది ఎప్పటికీ పూర్తి కాదనమాట. చూడండి, మరి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాయ, ఇదంతా కూడా. అయినా సరే మాయ అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, జీవి యొక్క హృదయంలో పరమాత్మగా లేకుండా పోతున్నాడా. చూడండి, ఈ రూపం ఏదైతుందో, జీవుల యొక్క రూపం ఏదైతుందో అది అశాశ్వతమైనటువంటి రూపం. జుగుప్సాకరమైనటువంటి రూపాలు కూడా ఉన్నాయి కొన్ని. జలచరాలు మొదలుకొని మనుషుల వరకు అనేక రకాల రూపాలు ఉన్నాయి. హేయమైనటువంటివి కూడా ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కరుణ చూడండి, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు పరమాత్మగా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. అంటే దగ్గరుండి ఆట ఆడిస్తున్నాడు అనమాట ఆయన. ప్రతి జీవిని కూడా దగ్గరుండి ఆట ఆడిస్తున్నాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఆటలో జీవుడికి ఏం కాకుండా. మరి ఇదేమిటిది, కరుణ కదా. మరి ఆ భగవంతుడు అంతటి కరుణ చూపిస్తున్నాడు కదా. అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, నీవు సర్వజ్ఞుడివి, నీకు అంతా తెలుసు కదయ్యా, నీవు ఆ మాయచే మోహితులై కామ్యకర్మరతులయ్యేటటువంటి వారి పట్ల కరుణా కటాక్షాలు చూపాలయ్యా, నువ్వు కోపగించుకోకూడదు ఆ విధంగా. ఎందుకంటే మరి భగవంతుడే ఏం చేస్తున్నాడు, ఆయనే కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు. మరి ఆయన యొక్క ఏమంటారు, ఆయన యొక్క వంశముగా, ఆయన యొక్క పరంపరగా మరి మనం కూడా ఏం చేయాలి, ఆ కరుణ చూపించాలి, కరుణను ముందుకు తీసుకువెళ్ళాలి. చూడండి, ఒకవేళ కరుణ అనేది లేకపోతే అసలు పరిస్థితి ఏమిటి చెప్పండి. అంతా కూడా కరుణ మీదే నడుస్తుంది అనమాట. చూడండి, ఆల్ యూ నీడ్ ఈజ్ మెర్సీ అని చెప్పంటారు. మీకు కావాల్సిందల్లా ఏమిటంటే కృప. ఒకవేళ మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ ఏదైనా చేయగలుగుతున్నాము అంటే అదంతా కూడా ఎలా జరుగుతుందంటే కేవలం ఉన్నతమైనటువంటి భక్తుల యొక్క కృప ద్వారానే జరుగుతుంది, మనం ఏం చేయగలిగినప్పటికీ. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. మరి ఎందుకని భక్తులు అంత కృపను చూపిస్తారంటే వాళ్ళు భగవంతుని యొక్క కృపను అర్థం చేసుకున్నారు కాబట్టి. భగవంతుడు ఎంతటి కృపను చూపిస్తున్నాడో వాళ్ళకి తెలుసు కాబట్టి వారు కూడా ఇతరులపై ఆ కృపను, ఇంకా ఎక్కడైతే భగవంతుడు కృప చూపించడో అక్కడ కూడా భక్తులు కృప చూపిస్తారు. ఎందుకంటే ఆ పరంపరను ముందుకు తీసుకువెళ్తారు. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని విధములైనటువంటి ధర్మాలను విడిచిపెట్టు, నాకు ఒక్కడికి శరణాగతి పొందు, అప్పుడు నేను అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను సర్వ పాపముల నుండి విముక్తుని చేస్తాను, నువ్వేమీ భయపడవద్దు, సందేహించవద్దు అని చెప్పి అన్నాడు. షరతు పెట్టాడు ఇక్కడ. కానీ కలియుగంలో పరిస్థితి ఏమిటి, షరతులు పెడితే మామూలుగానే ఎవరు రాడు, షరతులు పెడితే అసలు రారు. చూడండి, అవునా కదా. ఎందుకంటే సాధారణంగానే ఎవరికి ఆసక్తి లేదు కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో అందరూ కూడా మనం చెప్పుకున్నాం కదా, ప్రాయీణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మంద సుమందమతయోర్ మంద భాగ్యోర్ ఉపద్రుత, ఇది పరిస్థితి. కాబట్టి ఎవరికి కూడా ఆసక్తి లేదు, వాళ్ళకి వాళ్ళే మా దగ్గరికి రావాలి అంటే రారు. పూర్వయుగాల్లో లాగా ఉదయం బ్రహ్మముహూర్తం కాగానే జనులు తండోపతండాలుగా ఆలయాలకు వచ్చేస్తారా, కలియుగంలో రారు, మామూలుగానే రారు అసలు. కాబట్టి కలియుగంలో మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అందుకే కలియుగంలో యుగధర్మం ఏమిటి, నామ సంకీర్తనం. ఇది కూడా ఒక కృప, భగవంతుని యొక్క కృపకు ఇది ఒక రూపం అన్నమాట, నామ సంకీర్తనం. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తివ 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 గతిరన్యథ అని చెప్పన్నారు. పైగా మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఏమో నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహాజనిన అనురాగ అని చెప్పుకుంటున్నారు. మరి భగవంతుడు ఎంత కృప కలిగినవాడంటే తన యొక్క నామానికి తన యొక్క శక్తిని ఇచ్చాడు. మరి ఈ నామాన్ని జపించడానికి ఎలాంటి విధి నిషేధాలు కూడా లేవు.
కానీ దురదృష్టవశాత్తు జీవులైనటువంటి మనకి దాని పట్ల ఆసక్తి లేదు అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఇది కృప అంటే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అందుకనే మనం కరుణా కటాక్షాలను చూపాలి. ఎవరికి అర్హత లేదు వాస్తవానికి. ఎవరు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ఈరోజు కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరెవరు ఏదైతే చేస్తున్నారో ఎవరికి వాస్తవంగా ఎవరు కూడా వాస్తవంగా మాకు అర్హత ఉండి ఇది చేస్తున్నామని ఎవరు చెప్పరు. ఒకవేళ ఎవరైనా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు తప్ప ఎవ్వరు కూడా నేను ఇది చేస్తున్నాను నా యొక్క స్వయం శక్తితో చేస్తున్నాను అని ఎవ్వరు కూడా అనరు. అది ఇక్కడ మనం గ్రహించాలి. ప్రతిదీ కూడా ఏమవుతుంది, అంతా కూడా కృపపైనే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వైష్ణవుడైన వాడెవడు మాయా ప్రభావముచే మోహితుడు కాబోడు అని చెప్పన్నారు. మాయ చేత ప్రభావితుడు అవుతున్నాడంటే వాడు వైష్ణవుడు కాదట. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, వైష్ణవుడు అంటే అది ఏదో చవకైన విషయం కాదు. ఇంకా ప్రభుపాదులు వారు ఏమంటారు, వైష్ణవుడు ఎప్పుడు నేను వైష్ణవుడని ప్రకటించుకోడు అని చెప్పంటారు. నిజమైన వైష్ణవుడు ఎవడు నేను వైష్ణవుడు అని ప్రకటించుకోడు. ఎందుకంటే వైష్ణవుడు అవ్వడం అనేది అంత చవక అయిన విషయం కాదని వైష్ణవుడు అవ్వాలనుకునే వాడికి తెలుసు. అందుకే ఇప్పుడు కూడా వినయంగా ఉంటాడు అనమాట వైష్ణవుడు. అందుకని నేను గొప్ప వైష్ణవుని, నేను గొప్ప భక్తుడని చాటింపు వేసుకోవడం అనమాట. అందరూ రండి, నా దగ్గరికి రండి, నేను దీక్షిస్తాను, నాకు శరణాగతి పొందండి, నా కాళ్ళు పట్టుకోండి, నా కాళ్ళు కడగండి, ఆ నీళ్ళు మీ నెత్తి మీద జిమ్ముకోండి, నేను అందరినీ పవిత్రం చేస్తాను అని ఎప్పుడని అంటాడా భక్తుడు? ఎప్పుడు అన్నాడు. అందుకే మనకి ఆచార్యులు చెప్పారు ఏమిటంటే, మనకి వర్ణాశ్రమ ధర్మం అనేది ఉంది. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది భగవంతుడు ఈ బద్ధజీవులపై చూపేటువంటి కృప. చూడండి, ఎందుకని ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అనేవి ఉన్నాయి? ఎందుకంటే మనకి త్రిగుణాలు అనేవి ఉన్నాయి కాబట్టి. సత్వరజస్తమ గుణాలు అనేవి ఉన్నాయి. జీవులందరూ కూడా సత్వరజస్తమ గుణాల్లో ఉన్నారు. అందరూ ఒక స్థాయిలో లేరు. అందరూ ఒకేసారి భగవద్భక్తిని స్వీకరించలేరు. ఉన్నట్టుండే అన్నీ వదిలిపెట్టి భగవంతుడికి శరణాగతి పొందడం అనేది ఎంతమందికి సాధ్యం కాదు. అందుకే భగవంతుడు కృపతో ఏం చేశాడు, మనకి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చాడు. సరే, మీరు వెంటనే శరణాగతి పొందడం సాధ్యం కాదు కనుక మీరు ఏం చేయండి, మీకు భోగ ప్రవృత్తి ఉంది కాబట్టి మీ గుణాన్ని అనుసరించి మీరు ఒక పాత్రను స్వీకరించండి. ఈ గుణాలు ఉన్నవాడు బ్రాహ్మణులు అవ్వండి, ఈ గుణాలు ఉన్నవాళ్ళు క్షత్రియులు అవ్వండి, ఈ గుణాలు ఉన్నవాళ్ళు వైశ్యులు అవ్వండి, ఈ గుణాలు ఉన్నవాళ్ళు శూద్రులుగా ఉండండి. అలాగే మీరు ముందుగా బ్రహ్మచర్యం పాటించండి, తర్వాత గృహస్థులు అవ్వండి, తర్వాత వానప్రస్థులు అవ్వండి, తర్వాత సన్యాసం స్వీకరించండి. చూడండి, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశాడో, ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే అందరూ ఉన్నట్టుండి భగవద్భక్తులు అవ్వలేరు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే కనీసం మనిషి అంటే ఈ మానవ తలంలో మనం నిలబడడానికి వర్ణాశ్రమ ధర్మం అనేది అవసరం. ముందు అసలు మనిషిగా ఉంటే అప్పుడు మనం మనీషులంగా మారచ్చు. చూడండి, భాగవతంలో మనీషి అనే పదం వస్తుంది. మనీషి అంటే ఎవరు? భగవత్ చైతన్యం కలిగిన వాడిని మనీషి అని చెప్పి అంటారు. ముందుగా మనిషిగా ఉండాలి మనం. మనిషిగా ఉండడం అంటే ఏమిటి? కనీసం 4 నియమాలు పాటించాలి. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. అవి చేస్తే వాడు మనిషే కాదు. చూడండి, అవుతుంది కదా. కాబట్టి అందుకే మనకి 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ తర్వాత కనీసం మానవ స్థితిలో ఉంటే అప్పుడు మనం ఉద్ధరింపబడతాం అనమాట. అందుకోసమే భగవంతుడి వర్ణాశ్రమ వ్యవస్థ, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, అలాగే రాజధర్మం. చూడండి, మహాభారతం అంతా కూడా ధర్మాల గురించే ఉంది మొత్తం. ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయంటే జీవికి ఉన్నటువంటి బద్ధస్థితిని గుర్తించి ఆ బద్ధస్థితిని వాడు వెంటనే విడిచిపెట్టలేడు కాబట్టి వాడిపై కృపతో వాడి యొక్క బద్ధస్థితిని బట్టి వాడిని ఒక సేవలో నిమగ్నం చేశారు. అందుకు ఇన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి, అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో వైవిధ్యం ఉంది, ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. కానీ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మనపై కృప చూపించడం కోసం. అందుకని ఎవరైనా ఒకరు ఏదైనా ఒక సేవ చేస్తున్నారంటే నేను ఏదో గొప్పవాడిని కాబట్టి చేస్తున్నానని అనుకోకూడదు, పొరపాటును కూడా. కానీ ఒక్కొక్కసారి మాయ కమ్మేస్తుంటుంది అనమాట. ఇప్పుడు మాయ కమ్మేస్తుందంటే మనం ఎప్పుడైతే మన యొక్క దైనందిన సాధనని విడిచిపెడతామో, దైనందిన సాధన విషయంలో ఉదాసీనత వ్యవహరిస్తాము. లేదు కదా. అంటే మన యొక్క దైనందిన సాధన ఏదైతే ఉంది, మనకి ఉదయాన్నే మంగళారతికి రావడం, లేకపోతే 16 మాలలు జపం చేయడం, ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతం వినడం, చర్చించడం, ప్రసాదం తీసుకోవడం, భక్తుల సాంగత్యంలో సేవలు చేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అలర్ట్గా ఉంటాం అనమాట. మన యొక్క నిజస్థితి ఏమిటనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఇవన్నీ చేయలేదనుకోండి, నేను చాలా గొప్ప వైష్ణవుడిని, నేను ఇతరులకు బాగా ప్రచారం చేయగలను, నేను ఇతరులను ఉద్ధరించగలిగే శక్తి నాకుంది అనే భావనలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ మాయ యొక్క ఎరలు అనేక రకాలుగా ఉంటాయన్నమాట. అంటే ఒక్కోసారి భక్తుడు అనుకోవచ్చు అన్నమాట, వినయంగా ఉంటూ నా అంతగా వినయంగా ఉన్నవాడు ఎవడు లేడు అనుకోవచ్చు. చూడండి, నేను కాబట్టి ఎంత వినయంగా ఉన్నాను. చూడండి, మాయ ఆ విధంగా కూడా పనిచేస్తుంది. నేను కాబట్టి ఇంత వినయంగా ఉన్నాను, కాబట్టి నేను ప్రతిదానికి ముందుకు రాను, ఇది నా యొక్క గొప్పతనం. వీళ్ళందరికీ వినయం లేదు కాబట్టి ప్రతిదానికి ఎగేసుకుంటూ ముందుకెళ్తారు. అన్నిటికీ నాకు చాలా వినయం ఉంది కాబట్టి నేను దేనికి ముందుకెళ్ళను. వీళ్ళందరికీ కూడా ఏదో కొండ మీద నుంచి సింహం చూడండి కింద అల్పజీవులను చూస్తున్నట్టుగా వీళ్ళందరికీ పాపం రజోగుణం ఎక్కువ, అందుకే అటు ఇటు పరిగెడుతుంటారు. నేను చాలా సత్వగుణంలో ఉన్నాను కాబట్టి నేను ఏ పని చేయను. చూడండి, ఒకసారి తమో గుణం కూడా సత్వగుణంలా గుర్తించబడుతుంది. వాస్తవానికి వాడు తమో గుణంలో ఉంటాడు, కానీ వాడు నేను సత్వగుణంలో ఉన్నాను అనుకుంటాడు. అలా కూడా జరుగుతుంటాను. ఎందుకంటే మాయ, అందుకే కదా కృష్ణుడు ఏమంటాడు, మమ మాయ దురత్యయ అని చెప్పి అంటున్నాడు. నా మాయని దాటడం చాలా కష్టం. ఇప్పుడు ఈ ప్రవచనం చెప్తూ కూడా నేను లోపల అనుకోవచ్చు అనమాట, నేను కాబట్టి ఇంత చక్కగా చెప్తున్నాను. మాయ ఎవరిని వదలదు అనమాట. చూడండి, అందుకే మనం ఏం చేయాలంటే, అందుకే చైతన్య మహాప్రభుని ఎవరది, వాసుదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు, ఎక్కడది కూర్మక్షేత్రంలో జరుగుతుంది ఆ సంవాదం. అక్కడ చైతన్య మహాప్రభు అతడికి కృపను చూపిస్తారు. కృపను చూపించి వాసుదేవ బ్రాహ్మణుడు అంటాడంటే, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, నేను కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను మీతో పాటు. అంటే చైతన్య మహాప్రభు, లేదు, నువ్వు స్థానే స్థితాం శృతిగతాం తనువాన్ మనోభిర్, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి నువ్వు సాధన చేయి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి యారే ధేకో తారేక హో కృష్ణ ఉపదేశ్. ఒక రకంగా చెప్పాలంటే చైతన్య మహాప్రభు యొక్క ప్రచారం మొదలైంది మన ఆంధ్రదేశంలోనే. అది కూడా కూర్మక్షేత్రం దగ్గర నుంచి మొదలైంది అనమాట. అక్కడే ఆయనకి ఉపదేశాన్ని ఇచ్చారు. అమర ఆజ్ఞాయి గురుహోయ్ తారే దేశ్ అని చెప్పారు. నా ఆజ్ఞ మేరకు నువ్వు నీ యొక్క దేశాన్ని ఉద్ధరించని చెప్పారు. అది ఎక్కడిచ్చారు? అది ఆయన ప్రచారం వాస్తవంగా మొదలైంది మన ఆంధ్ర ప్రాంతంతో మొదలైంది ఒక విధంగా. మరి ఆ వాసుదేవ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, మరి నాకు భయంగా ఉంది, నాకు ఈ విధంగా మీరు చెప్పినట్టుగా చేసే క్రమంలో నాకు గర్వం వస్తుందేమో అని. మహాప్రభు అంటారు, నువ్వేం దిగులు చెందకు, ఎల్లప్పుడూ నా గురించి ఇతరులకు బోధిస్తూ ఉన్నట్లయితే నీకు గర్వం రాదు అని చెప్పంటారు, నువ్వు రక్షించబడతావు అని చెప్పంటారు. అది కూడా ఎలా చేయాలట, ఏదైతే ఆచార్యులు మనకిచ్చారో అదే విధంగా చేయాలి. ఏదో కొత్త పోకళ్ళలో మనం ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే పరంపరంగా మనకి జ్ఞానం వస్తుందో దాన్ని యథాతథంగా అందించావనుకో అప్పుడు నీకు గర్వం రాదు. అలా కాకుండా కొత్త పుంతలు తొక్కేవనుకో నువ్వు ప్రచారం కోసం, అప్పుడు నీకు వచ్చే అవకాశం. ఇప్పుడు మాయని అధిగమించడం అనేది అంత సులభం కాదనమాట. ప్రభుపాదుల వారు మరొక సమయంలో అంటారు, ఏమంటారంటే, మాయేమీ బలమైనది కాదు, నీ సంకల్పం బలహీనమైనది, అందుకే మాయ నిన్ను పట్టుకుంటుందంటారు ప్రభుపాద. మాయ ఈజ్ నాట్ స్ట్రాంగ్ బట్ యువర్ డిటర్మినేషన్ ఈజ్ వీక్. చూడండి, మాయకి బలం లేదు, కానీ నీ యొక్క సంకల్పం బలహీనంగా ఉంది కాబట్టి మాయ నిన్ను పట్టుకోగలుగుతుంది. నీ సంకల్పం బలంగా ఉంటే నేను మాయ పట్టుకోలేదు. సంకల్పం బలంగా ఉండడం అంటే ఏమిటి? కృష్ణుని యొక్క పాదపద్మాలని గట్టిగా పట్టుకోవడం. నువ్వు కృష్ణుని యొక్క పాదపద్మాలని గట్టిగా పట్టుకుంటే అప్పుడు మాయ నిన్ను పట్టుకోలేదు. నువ్వు వదులుగా పట్టుకున్నావు అనుకో, మాయ కూడా నేను పట్టుకుంటుంది. అది ఇక్కడ విశేషం. కాబట్టి పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు కొద్ది రోజుల క్రితం ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అందులో వస్తుందన్నమాట. మాయ అనేది వస్తువుల్లో లేదు, నువ్వు దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో, అంటే అది నీ దృష్టిలో ఉంది మాయ అనేది, అంతేగాని వస్తువుల్లో మాయ లేదు. మన యొక్క దృష్టిలో, మన యొక్క ఆలోచన విధానంలో మాయ అనేది ఉందన్నమాట. అంతేగాని ఇది మాయ అని చెప్పడానికి ఏది లేదు. మనం ఆ వస్తువుని ఏ దృష్టితో చూస్తామో అందులో ఉంది మాయ. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వైష్ణవుడు ఆ మాయచే మోహితులైన వారి పట్ల కోపము చెందుటకు బదులు వారికి రక్షణ కల్పించాలి. చూడండి, అది అందుకే ఏం చేయాలంటే వైష్ణవుడు మాయచే మోహితులైన వారు. చూడండి, ఎందుకంటే వైష్ణవుడికి తెలుసు, నేను కూడా మాయ చేత మోహితుడిని అవుతుంటాను.
మరి అలాంటప్పుడు ఇతరులు మాయ చేత మోహితులైనప్పుడు వారిని పూర్తిగా ఖండించడం అనేది పద్ధతి కాదనమాట. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, అవర్ సిస్టమ్ ఈజ్ నాట్ టు రిమూవ్ బట్ రిపేర్ అని చెప్పంటారు. మన వైష్ణవ ప్రక్రియలో మన విధానం ఏమిటంటే రిపేర్ చేయడం అనమాట. ప్రతిదాన్ని కూడా సరిచేయడం, అంతేగాని తీసివేయడం కాదు. అంటే మన పద్ధతి ఎటర్నల్ డామినేషన్ కాదనమాట. బైబిల్లో చెప్పబడినట్టుగా భగవంతుడు ఒకవేళ నువ్వు నన్ను నమ్ముకున్నావా, నమ్ముకుంటే స్వర్గానికి వస్తావు, నమ్ముకోకపోతే శాశ్వత నరకంలో పడిపోతావు, అది కాదు. ఎటర్నల్ డామినేషన్ కాదు, మనది మెర్సీ విధానం, కృపా పద్ధతి మనది. భగవంతుడు ఏం చేస్తున్నాడు, నాకు శరణాగతి పొందకపోయినా సరే వాడికి అనేక జన్మలు ఇస్తున్నాడా లేదా? ఒక జన్మే కాదు, అనేక జన్మలు ఇస్తున్నాడు. మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ ప్రయత్నం చేయి. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు చూడండి, అసంఖ్యాకమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. నీకు ఏ జన్మ కావాలంటే జన్మ తీసుకో, పర్వాలేదు. అంతేగాని ఎక్కడ కూడా నీకు జన్మ అంటూ ఉండదు, మళ్ళీ నీకు శాశ్వతంగా నరకంలో పడేస్తాను అంటున్నాడా? లేదు. అందుచేతనే వైష్ణవ సమాజంలో మనం ఒకవేళ ఎవరైనా సరే తప్పిదం చేసినట్లయితే దాని గురించి మనం చాటింపు వేయడం మొదలుపెట్టామనుకోండి, తర్వాత మనమే ఉంటాం ఆ చిట్టాలో పడిపోవడానికి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అనమాట. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల్లో మధుద్విష అనేటువంటి ఒక శిష్యుడు, ఆయన చాలా దారుణంగా పతనం అయ్యాడు అనమాట. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి సేవ శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎవరో చేయలేని పని ఆయన చేశాడన్నమాట. ఏమిటంటే ఆస్ట్రేలియా అంటే ముక్కు ముఖం తెలియనటువంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళి ఆస్ట్రేలియాలో కృష్ణ చైతన్య ప్రచారాన్ని ఆయన విస్తరింపజేశాడు అనమాట. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన చాలా దారుణంగా పతనం అయ్యాడు అనమాట. సన్యాసం తీసుకుని కూడా పతనం అయ్యాడు. అయితే ఆయన పతనం అయ్యాడనేటువంటి విషయాన్ని మరికొంతమంది శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు అందరికీ చాటింపు వేయడం మొదలుపెట్టారు. అందరికీ చాటింపు వేయడం మొదలు పెడితే శ్రీల ప్రభుపాదుల వారు పిలిచి హెచ్చరిక చేస్తారు. నువ్వు ఆ విధంగా నువ్వు చేసావంటే నువ్వు పతనం అవుతావని. నిజంగా అలా ప్రచారం చేసిన వాడు తర్వాత పతనం అయ్యాడు. ఇది ఉంది మనకి చరిత్రలో చూస్తే. ఎందుకంటే అవగాహన మనకు ఉండాలి. ఎవరు ఇక్కడ మాయక యొక్క మోహానికి గురి కాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో. కాబట్టి అందుకే మనం వ్యక్తులను ఖండించకూడదు. అందుకే ఏమంటారంటే హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని చెప్పంటారు. మనం పాపాన్ని ద్వేషించాలి కానీ పాపం చేసిన వాడిని కాదంటారు. అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా ఎలా శిక్షించాలి, ఎవరు శిక్షించాలో వాళ్ళు శిక్షిస్తారు. అంతేగాని ఒకరు చేసినటువంటి తప్పుల గురించే మనం ప్రచారం చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనమే పరిపూర్ణులం కాదు కదా, మనం కూడా తప్పులు చేస్తాం. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. అందుకే ఏం చేయాలంటే మనం కరుణ కలిగి ఉండాలి. సరే, వారు ఆశించిన స్థాయిలో లేకపోతే వారు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో వారిని నిమగ్నం చేయగలిగేలా మనం ఉండాలి. అది మేనేజ్మెంట్ అంటే. చూడండి, ఓకే, మనం అనుకున్న స్థాయిలో వాడు లేడు, కానీ వాడు ఏ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయిలో వాడిని కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయాలి. అందరూ ఒకే స్థాయిలో కృష్ణ చైతన్యంలో నిమగ్నం కాలేరు. అందుకే మనకి అలా చేయాలి. కాబట్టి ప్రస్తుత ఏదైతే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఉన్న పరిస్థితిలో అలా అన్ని స్థాయిల వారిని కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేసే పరిస్థితి లేదు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు వర్ణాశ్రమ స్థాపన చేయమని చెప్పారు. ఎందుకంటే వర్ణాశ్రమ స్థాపన చేసినట్లయితే అందరినీ నిమగ్నం చేయొచ్చు మనం భగవంతుడి సేవలు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప చూడండి. ఆయన ఏమన్నారంటే చివరికి గోవు మాంసం తినేవారికి కూడా మనం ఆశ్రయం ఇవ్వచ్చు అని చెప్పారు ప్రభుపాద. ఆయన ఏమన్నారు తెలుసా, ఒకవేళ గోవు మాంసం తినాలని ఉంది కానీ అతడికి కృష్ణుడికి సేవ చేయాలని ఉంటే చేయనివ్వండి అన్నారు. ఆయన ఏమన్నారు, కానీ గోవు జీవించి ఉండగా చంపొద్దు, గోవు మరణించిన తర్వాత మనమే వాడికి ఆ మాంసం ఇద్దామని చెప్పారు. చూడండి, ఆచార్యుల యొక్క కృప చూడండి. అంటే చండాలులను కూడా మనం సేవలో నిమగ్నం చేయాలి. అది ఇక్కడ విశేషం. అర్థమవుతుంది కదా? అది చాలా చాలా విస్తృతమైనటువంటి దృష్టి అన్నమాట, ఆచార్యుల దృష్టి. ప్రతి ఒక్కరిని ఏ విధంగా మనం నిమగ్నం చేయాలి, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో వారికి అక్కడెక్కడ ఉంచుతూనే వారిని భగవత్ సేవలో వారిని ఆనందంగా ఉండేలా చూడాలి. అదే మనం చేయగలిగింది. తర్వాత వారి గతి ఏమిటి అదంతా అనేది భగవంతుడు చూసుకుంటాడు, మన చేతిలో లేదన్నమాట. దాని గురించి రక్షణ కల్పించాలి. ఎందుకంటే వైష్ణవుని కరుణ లేనిదే వారు మాయాబంధం నుండి బయటపడే మార్గమే లేదు. మనం భక్తినాథ ఠాకూర్ వారు రాసినటువంటి గీతాలు మనం చదువుతున్నాం కదా.
గురుదేవ్ కృపాబిందుదయ కోరోయ దాసే తృణపేక అతిహీన అని చెప్పంటారు. మరొక గీతంలో ఏమంటారు? ఏకాకి అమార్ నాహిపాయ బల హరినామ సంకీర్తనే. ఒంటరిగా హరినామ సంకీర్తన చేసే శక్తి నాకు లేదు. చాలామంది భక్తులుగా ఎందుకుంటారంటే భక్తుల్లో ఉన్నారు కాబట్టి భక్తులుగా ఉంటారు. మీకు అర్థమైంది విషయం నేను చెప్పేది? చాలామంది భక్తులుగా ఎందుకుంటారంటే భక్తుల మధ్యలో ఉన్నారు కాబట్టి. ఎవరది ఒక బెంగాలీ సామెత ఉందన్నమాట. ఏమిటంటే గుళ్ళో అతడు పురోహితుడట, ఇంటి దగ్గర సగం బ్రాహ్మణుడట, ఎవరో లేనప్పుడు చండాలుడట. చూడండి, అర్థమవుతుంది కదా? కాబట్టి అందుకే మన బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి భక్తుల సాంగత్యం. అందుకే ఎప్పుడైనా సరే చూడండి, పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ గారు నేను ఇస్కాన్లో పలానా సంవత్సరంలో చేరాను అని ఇప్పుడు అన్నారు. ఆయన ఏమంటారంటే 1975లో నాకు ఇస్కాన్లో అవకాశం కల్పించారని చెప్పంటారు. నన్ను చేర్చుకున్నారని చెప్పంటారు. నాకు ఇక్కడ ఉండే అవకాశం కల్పించారు, నన్ను రానిచ్చారు లోపలికి అని చెప్పంటారు. అంతేగాని నేను వచ్చాను, నేను చేరాను, నేనెవరైనా చేరడానికి నాకేమైనా అర్హత ఉందా ఈ ఉద్యమంలో చేరడానికి? లేదు. భక్తుల యొక్క కరుణ చూపించడం వల్ల వారు నన్ను చేర్చుకున్నారు వారిలో. చూడండి, అది మన యొక్క ఉద్దేశమై ఉండాలి. అంతేగాని మనం ఇప్పుడు చెప్పుకున్న విష్ణు సహస్రనామంలో నేను ఎన్నో సంస్థలు తిరిగాను, చివరికి ఇస్కాన్ మీద దయ చూపించి ఇందులో చేరాను, ఎంతోమంది దగ్గర విన్నాను, సరే ఈ గురువు మీద కృప చూపించి నేను ఈయన దగ్గర దీక్ష తీసుకున్నాను. చూడండి, నేను అంత గొప్పవాడిని నేను. అర్థమైంది కదా? అంటే నా గొప్పతనం వల్లనే జరుగుతున్నాయి. ఇది మూర్ఖత్వం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వైష్ణవుని కరుణ లేనిదే వారు మాయాబంధం నుండి బయటపడే మార్గమే లేదు. మాయచే గర్హింపబడిన వారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? మాయచే గర్హింపబడిన వారు అంటే దోస్ హు ఆర్ కండెమ్డ్ బై మాయా. చూడండి, మాయ ఎవరినైతే గర్హిస్తుందో, లాగి లెంపకాయ కొట్టి ఒక్క తన్నుతుందో అలాంటి వాడిని రక్షించేది ఎవరంత అంటే భక్తుల కరుణ వారిని రక్షిస్తుందట. మాయ చేత ఒక తన్ను తన్నబడిన వాడు భక్తుల చేత రక్షించబడతాడు. అందుకే మనం ఏం చెబుతాం? అందుకే ప్రతిసారి వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః చెప్పుకుంటాం. వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక వందనాలు. ఎందుకని? వారు కల్పవృక్షముల వంటి మహాత్ములు వాళ్ళు. ఎందుకని? అందరి కోరికలను పూర్ణము కావింతురు. ఎలా కోరికలను పూర్ణము కావింతురు అంటే ఇదేదో ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడేమో వింసికల్లీ కాదనమాట. అందరి కోరికలను తీరుస్తారు, కానీ ఎలాగా? అదే సమయంలో వారి యొక్క అనర్థాలు తొలగే విధంగా, వారు భక్తిలో ముందుకు వెళ్ళే విధంగా వారి కోరికలు తీరుస్తారు కొన్ని కండిషన్స్ తోటి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఏదో శివుడు లేకపోతే బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చినట్టు కాదు. అలా కాదనమాట. చాలా బాధ్యతాయుతంగా వారి యొక్క కోరికలు తీరుస్తారు. ఎందుకంటే అదే సమయంలో వారు సంస్కరింపబడాలని చెప్పి. చూడండి, పతితులకు బద్ధజీవుల ఎడ వారు పూర్ణ కరుణను కలిగి ఉంటారు. చూడండి, మాయా ప్రభావం నందున్న వారు కామ్యకర్మల ఎడ అనురక్తులు అవుతారు. సాధారణమే కదా, అంతేనే కదా? మాయా ప్రభావంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కామ్యకర్మల పట్ల అనురక్తులు అవుతారు. కానీ వైష్ణవ ప్రచారకుడు ఏం చేయాలి? వారి హృదయాలను దేవదేవుడకు శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షింపజేయాలి. అయితే మనం ప్రచారం చేసేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే ఒక్కోసారి జీవేదయ అనే పేరుతో ఒక్కోసారి భక్తులు, ప్రచారకులు చాలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఆ క్రమంలో అసలు ఉద్దేశం మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. జీవుల పట్ల దయ చూపించాలి సరే, కానీ మనం చూపించేటువంటి దయ వల్ల వాళ్ళు ఉద్ధరింపబడాలి, వారి హృదయంలో పరివర్తన రావాలి. కానీ హృదయంలో పరివర్తన వస్తుందా లేదా వారిలో ఇంకా భౌతికమైన వాంఛలు పెరుగుతాయా అనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రచారం చేయడం కోసం ఒక్కోసారి భక్తులు అనేక రకాల విధానాలు చేపడుతూ ఉంటారన్నమాట. కానీ మనం చూడాలన్నమాట. ఒక్కోసారి అంటే చాలా సూక్ష్మమైనటువంటి గీత ఉంటుంది ప్రచారంలో కూడా. అంటే ఈ కార్యం చేయడం వల్ల
వాళ్ళలో ఏ భావం పెంపొందుతుంది? వారు సంస్కరింపబడతారా? లేదా వారిలో ఇంకా భౌతికమైనటువంటి ఆసక్తులు ఎక్కువ అవుతాయా? చూడండి. ఎందుకంటే మనం రకరకాల పథకాలు ఏర్పాటు చేసుకుంటాం అందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం కోసం. రకరకాల పోటీలని అవి ఇవన్నీ ఏవేవో నిర్వహిస్తూ ఉంటాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఒక వివాదాంశమైనటువంటిది. ఎందుకంటే మన కృష్ణ చైతన్య సంఘంలో ప్రచారం కోసం భక్తులు చేపట్టే కొన్ని రకాల కార్యక్రమాలు అవి డిబేటబుల్ అనమాట. డిబేటబుల్ అంటే చర్చనీయాంశమైనటువంటివి. భక్తుల మధ్యలో కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఇది చేయొచ్చని, కొంతమంది ఇది చేయకూడదని, ప్రచారం కోసం ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఈ చర్చ జరుగుతూనే ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా? ఎందుకంటే కొందరు అవి చేయకూడదంటారు, కొందరు అవి చేయాలంటారు. ఇలా రకరకాల మనోభావాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కృష్ణ చైతన్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం అంటే ఏ స్థాయి కంటే కొంతమంది అసలు వైష్ణవ వస్త్రధారణ అవసరం లేదని చెప్పి మనం చెప్పుకున్నాం పోయినసారి. ఇక్కడ దక్షిణ అమెరికాలో కృష్ణ వెస్ట్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. కృష్ణ వెస్ట్ అంటే పాశ్చాత్య, అంటే దాని అర్థం ఏమవుతుంది? కృష్ణ వెస్ట్ అంటే పడమటి కృష్ణుడు అన్నట్టు. అంటే పడమటి కృష్ణుడు అంటే వాళ్ళ ఉద్దేశంలో పడమటి కృష్ణుడు ధోతి కూడా ధరించాడు అనమాట, ప్యాంట్ వేసుకుంటాడు. కాబట్టి ఏ స్థాయికి మనం వెళ్ళాలి? ఒక గీత అనేది ఉండాలి కదా. వాళ్ళు ఏమంటారంటే జపమాల మీద జపం చేయాల్సిన అవసరం లేదు, కౌంటర్ మీద జపం చేస్తే సరిపోతుంది, వైష్ణవ వస్త్రధారణ అవసరం లేదు, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, తిలకం కంటిమాలి ఇవన్నీ ప్రదర్శించాల్సిన అవసరం లేదు, హృదయంలో ఉంటే సరిపోతుంది. కానీ ఇలా ఎంతవరకు వెళ్తాం? మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడికి భారతీయమైన వంటకాలే ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఏం చేశారు? ఆయన భారతీయ సంస్కృతిని పరిచయం చేశారు, భారతీయ వంటకాలను పరిచయం చేశారు. అంతేగాని శ్రీల ప్రభుపాదుల వారు బయట దేశాలకు వెళ్ళి బయట దేశాల వంటకాలు భారతదేశంలోకి తీసుకొచ్చి అంటించాలి ఆయన. ప్రభుపాదుల వారు వెళ్ళి వాళ్ళకి సందేశ్ ఇచ్చారు, కోవా ఇచ్చారు, లేదా గులాబ్ జామ్ ఇచ్చారు, లేకపోతే పుష్పాన్నం ఇచ్చారు, లేదా రసగుల్లా ఇచ్చారు, పాయసం ఇచ్చారు, క్షీరాన్నం ఇచ్చారు, సమోసా ఇచ్చారు, కచోడీ ఇచ్చారు, పప్పు, కూర, పూరి, చపాతి ఇవన్నీ పరిచయం చేశారు. అంతేగాని ఆయన పాశ్చాత్య దేశాల నుంచి కేకులు, పఫ్ఫులు, లేకపోతే ఈ విధమైనటువంటి అవి మనకు తీసుకొచ్చి అంటించాల. కాబట్టి ఇది చాలా కొంచెం వివాదాస్పదమైనటువంటి విషయం అనమాట భక్తుల మధ్య కూడా. ఏ మేరకు మనం రాజీ పడాలి, లేదా ఏ మేరకు మనం ఉదారంగా ఉండాలి, ఏ మేరకు మనం కొన్ని వాటిని అనుమతించాలనేది అది చాలా చర్చనీయమైనటువంటి అంశం. ఏమైనప్పటికీ అలాంటివి మనం ప్రవేశపెట్టడానికి ముందుగా ప్రచారం కోసం, అంటే వీలైనంత ఎక్కువ మందిని ఇందులోకి తీసుకురావడం కోసం కొత్త విధానాలు ప్రవేశపెట్టడానికి ముందుగా కొంచెం శాస్త్రబద్ధమైనటువంటి అంటే గురువు సాధు శాస్త్రాలని సంప్రదించడం అనేది మేలన్నమాట. హరే కృష్ణ. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తుంటాం కొంతమంది ఎంత ఉదారంగా ఉంటారంటే వారు బహిరంగంగానే చెప్తూ ఉంటారు, 4వ నియమం పాటించకపోయినా పర్వాలేదు. ఒక ఉదాహరణ కోసం చెప్తున్నా. ఛార్జింగ్ అయిపోయింది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటాయి చెప్పండి. హరే కృష్ణ. విషయంలో మనము ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అడుగుతుంటారు కదా, మనం జపం ఎప్పుడైనా బాత్రూమ్ పోయినప్పుడైనా చేయొచ్చా, లేకపోతే భగవద్గీత ఎప్పుడైనా చదవచ్చా? అలాంటప్పుడు మనం సజెషన్ ఏమని ఇవ్వచ్చు? అంటే మీరు అపవిత్రం ఉన్నప్పుడు కూడా చదవచ్చు, అలాంటివి ఇవ్వచ్చా? లేకపోతే చదవచ్చు. చదవడానికి, జపం చేయడానికి పవిత్రతతో సంబంధం లేదు. ముందు వాళ్ళు ఈ ప్రక్రియని చేపట్టగలిగితే క్రమక్రమంగా వాళ్ళు శుచి, మూచి అనేవి తర్వాత వస్తాయి. అసలు ఏదో విధంగా ముందు వారితో పుస్తకాలు చదివించగలిగితే, నామం చేయించగలిగితే తర్వాత వాటిని అన్నింటినీ మనం క్రమక్రమంగా ప్రవేశపెట్టవచ్చు. అర్థమైందా మీకు?
ఎందుకంటే దీక్ష తీసుకున్న వాళ్ళకి మనం చెప్పట్లేదు కదా, మీరు ఉదయాన్నే నిద్ర లేచినామంటే మీరు పడక మీద కూర్చొని జపం చేయండి అనో లేకపోతే మనం చెప్పం. కొత్త వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు మొదలు పెట్టడం కోసం ఇస్తాం, కానీ వాళ్ళు పైకి వచ్చే కొద్దీ మనం క్రమంగా నియమాలని మనం ప్రవేశపెట్టాలి. షూర్. కానీ మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం అయితే ఫస్ట్ మనం ఒక నార్మల్గా ఒక చెప్పొచ్చు కాబట్టి సెంటెన్స్ లాగా ఇవి అయితే నియమాలు ఉంటాయి. నియమాలు పాటించాలని చెప్పొచ్చు, కానీ అవి పాటిస్తేనే మీరు హరినామం చేయాలి, పుస్తకాలు చదవాలని చెప్పడానికి లేదు. వాళ్ళు మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం చేస్తున్నా వాళ్ళు జపం చేయమని ప్రోత్సాహం చేయొచ్చు, అలాగే పుస్తకాలు చదవమని చెప్పొచ్చు, వాటికేమీ నిషేధం లేదు. జపంకి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ఏమైనా చేయండి, కానీ ప్రారంభంలో వారు ఏదో రకంగా జపం చేయండి, చదవండి అని చెప్పాలి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామాలు. హరే కృష్ణ, దండవత ప్రణామాలు. ప్రభుజీ, ఒకసారి వాళ్ళకి హరినామ స్మరణ చేయమని చెప్తే ఆటోమేటిక్గా కృష్ణాన్ని చేంజ్ చేసేస్తారు. మనకి మనం ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి. సో మనం కూడా ప్రచారం చేయడానికి, అంటే తత్వతః కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఎంతవరకు స్వీకరిస్తారో అంతవరకు హరినామం చేయమని చెప్తాం, కానీ దాంతోపాటుగా వారిని ఏం చెప్తాం, మీరు కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం చేయొచ్చు. ఆ కార్యక్రమంలో ఎలాగో మన ప్రవచనంలో చెప్తాం ఏమేం పాటించాలి, ఎందుకు తినకూడదు, ఇవన్నీ. సో కాబట్టి రెండూ ఉండాలి, కేవలం హరినామం మాత్రమే కాదు, ప్రచారం కూడా దానితో పాటుగా ఎంతవరకు చేయగలమో వారి యొక్క బుద్ధికి అనుగుణంగా మనం దాన్ని చెప్తూ ఉండాలి. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।